ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 8th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 6 స్క్వేర్ రూట్స్ అండ్ క్యూబ్ రూట్స్లోని ఎక్సర్సైజ్ 6.2 నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 6th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో 7th క్వశ్చన్ 8th క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో చూడండి, 7th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో, ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 1296 ఇఫ్ వన్ నంబర్ ఈజ్ 16 times ద అదర్. సో ఫైండ్ ద టూ నంబర్స్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక టూ నంబర్స్ యొక్క ప్రోడక్ట్ అనేది ఇచ్చాడు. ఎంత? 1296 అన్నాడు. సో దాంట్లో సెకండ్ నంబర్ ఫస్ట్ నంబర్ అనేది సెకండ్ నంబర్ కంటే 16 times ఎక్కువ అని అన్నాడు. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాము. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాము. సో గివెన్ దట్ ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు 1296. ఓకేనా? సో ఫస్ట్ మనకి నంబర్స్ తెలియదు కాబట్టి సెకండ్ నంబర్ తీసుకుందాం. లెట్ ద సెకండ్ నంబర్ ఎక్స్ అనుకుందాం. ఓకేనా? ఎక్స్. అప్పుడు ఫస్ట్ నంబర్ ఏమవుతుంది? ఫస్ట్ నంబర్ దెన్ ఫస్ట్ నంబర్ ఈజ్ 16 times ఎక్కువ కదా, అంతే కదా. 16 times ఎక్కువ అంటే ఏంటి? 16 into x తీసుకోవాలి. 16 into x దట్ ఈక్వల్ టు 16x. నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్, ఇదొక నంబర్ ఇదొక నంబర్. సో ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ అనేది మనకి ఇచ్చారు క్వశ్చన్లో. ఎంత? 1296 అన్నాడు. సో అది రాద్దాం. సో ద ప్రోడక్ట్ ఆఫ్ టూ నంబర్స్ ఈక్వల్ టు x into 16x దట్ ఈక్వల్ 16 into x అంటే ఎంత అవుతుంది? x square దట్ ఈక్వల్ 16x². ఓకేనా? సో 16x² ఈక్వల్ టు ఎంత? 1296. అప్పుడు x² ఈక్వల్ టు ఏమవుతుంది? 1296. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. ఓకేనా? సో 1296/16. ఓకే, సో క్యాన్సిల్ చేద్దాము. 4 4s are 16, 4 3s are 12, 4 2s are 8 అంటే 1 ఉంటుంది. 1 6 అంటే 16, 4 4s are 16. నెక్స్ట్ 4 1s are 4, 4 8s are 32, 4 1s are 4 ఈక్వల్ టు 81 వచ్చింది. ఇది x² ఈక్వల్ టు 81, x ఈక్వల్ టు √81 దట్ ఈక్వల్ టు 9 వస్తుంది. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 9. ఓకేనా? సో x ఈక్వల్ టు 9. మనం x అనేది దేన్ని అనుకున్నాం? సెకండ్ నెంబర్ని x అనుకున్నాం, అంతే కదా. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏమవుతుంది అప్పుడు? ద ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు 16x అనుకున్నాం కదా ఫస్ట్ నెంబర్. అంటే అప్పుడు ఏమవుతుంది? 16x ఈక్వల్ టు ఇంకొక స్టెప్ రాస్తున్నాం, 16 into 9. సో దట్ ఈక్వల్ 16 9s are ఎంత? 144. ఇది ఫస్ట్ నెంబర్. సో సెకండ్ నెంబర్ వచ్చేసి 9, అంతే కదా. సెకండ్ నెంబర్ x ఈక్వల్ టు 9. సో అంటే ఇప్పుడు నెంబర్స్ ఏంటివి? 144, 9 అనేవి టూ నెంబర్స్. ఓకేనా? సో నెక్స్ట్ దీంట్లో 8th క్వశ్చన్ చూడండి. 7921 soldiers sat in an auditorium in such a way that there are as many soldiers in a row as there are rows in auditorium. So how many rows are there in the auditorium అన్నాడు. ఒక ఎందరు 7921 సోల్జర్స్ అనే వాళ్ళు ఎందరో ఆడిటోరియంలో కూర్చున్నారు. ఓకేనా? సో ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు ఎలా రోస్ వైజ్గానే కూర్చుంటాం కదా. అయితే వాళ్ళు ఇచ్చిన హింట్ ఏంటంటే మనకి ఇప్పుడు ఒక రోలో ఎందరైతే సోల్జర్స్ కూర్చుంటారో, ఇప్పుడు బస్ సపోజ్ ఒక రోలో ఒక 5 members కూర్చున్నారు అనుకోండి. సో ఆ 5 members అనేది ఇప్పుడు ఆ రోలో ఫస్ట్ రోల్, ఇప్పుడు ఒక రోలో 5 members కూర్చున్నారు కదా. సో అంటే ఆ ఆడిటోరియంలో ఎన్ని రోస్ ఉన్నాయని? 5 rows ఉన్నాయని చెప్పాడనమాట. అంతేనా? అంటే ఒక్కో రోలో ఎందరైతే సోల్జర్స్ కూర్చున్నారో దాని యొక్క సంఖ్య అనేది ఆ ఆడిటోరియంలో ఎన్ని రోస్ ఉన్నాయో దానికి ఈక్వల్ అన్నాడు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఏమని చెప్పాను, ఒక రోలో 5 members కూర్చున్నారు అనుకోండి. అంటే ఆడిటోరియంలో ఎన్ని రోస్ ఉన్నాయి? టోటల్గా 5 rows ఉన్నాయని. అంటే అది ఇచ్చారనమాట మనకి హింట్. సో అయితే ఎన్ని రోస్ ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. చూడండి, లెట్ ద నంబర్ ఆఫ్ soldiers sat in an auditorium for each row. మనకి తెలియదు ఎందరు కూర్చున్నారు అనేది, x అనుకుందాం. ఓకేనా? సో తర్వాత నంబర్ ఆఫ్ రోస్, అది కూడా తెలియదు మనకి. సో నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఆడిటోరియం
ఈక్వల్ టు ఏంటి, ఒక్క రోలో ఎందరు కూర్చున్నారో అన్నే రోస్ ఉన్నాయని ఇచ్చారు హింట్. అంటే అప్పుడు ఎంత అవుతుంది, ఎక్సే అవుతుంది అంతే కదా. సో ఎక్స్. సో టోటల్ నంబర్ ఆఫ్ సోల్జర్స్, టోటల్ నంబర్ ఆఫ్ సోల్జర్స్ ఎంత అవుతుంది. టోటల్ నంబర్ ఆఫ్ సోల్జర్స్ అంటే ఇప్పుడు ఒక్కో రోలో కూర్చున్నటువంటి ఆ నంబర్ని ఎన్ని రోస్ ఉన్నాయో దాంతో మల్టిప్లై చేస్తే టోటల్ ఎందరు ఉన్నారో తెలుస్తుంది అంతే కదా. అంటే అప్పుడు ఏమని చేయొచ్చు, ఎక్స్ ఇంటూ ఎక్స్ అని రాయాలి. అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ అని అర్థం. ఓకేనా, ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్. మనకి అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఎందరు సోల్జర్స్ ఉన్నారో తెలుసు మనకి. ఎంత, ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 7,921 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, రూట్ ఆఫ్ 7,921. ఓకేనా. సో ఇప్పుడు దీనికి రూట్ కనుక్కోవాలి. సో రూట్ ఎలా కనుక్కుంటాము, స్క్వేర్ రూట్. ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ రూట్ కాబట్టి 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాము. సో ఫస్ట్ 79 ఉంది కదా. 79 అంటే ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి. 1 1 జా 1, 2 2 జా 4, 3 3 జా 9, 4 4 జా 16, 5 5 జా 25, 6 6 జా 36, 7 7 జా 49, 8 8 జా 64, 9 9 జా 81. అంటే ఎంత తీసుకోవాలి, 8 తీసుకోవాలి. ఓకేనా. సో 8 8 జా 64 మైనస్ 9 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది, 5. 7 మైనస్ 6 అంటే 1. ఇటు నెక్స్ట్ ఈ 21ని డౌన్ తీసుకుందాం. ఫస్ట్ ఇక్కడ 8 రాద్దాము. 8 + 8 అంటే 16 అవుతుంది. సో 16 కన్నా 15 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ ఈ నంబర్స్ని డౌన్ తీసుకోవాలి. ఓకేనా. సో 1521 వస్తుంది. ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తున్నామో, ఏ నెంబర్ అయితే తీసుకుంటున్నామో ఇక్కడ అదే నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో మనకు 1521 ఎక్కడ వస్తుంది అనేది చెక్ చేద్దాం. ఓకేనా. 161 ఇంటూ 1 అంటే 161. సో నెక్స్ట్ మనకి ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసి 1 కావాలి. సో 1 అనేది ఏ టైంలో వస్తుంది, 1తో మల్టిప్లై చేసినప్పుడు వస్తుంది. అలానే 2తో అంటే 4 వస్తుంది, 3తో 9 వస్తుంది, 4తో అంటే లాస్ట్ డిజిట్ 6 వస్తుంది, 5 అంటే 5, 6 అన్నా కూడా 6 వస్తుంది, 7 అంటే 9 వస్తుంది, 8 అంటే 4 వస్తుంది లాస్ట్ డిజిట్ చెప్తున్నా. సో 9 అంటే మళ్ళీ లాస్ట్కి 1 వస్తుంది కదా యూనిట్ డిజిట్. సో ఒకసారి చెక్ చేద్దాం. 169 ఇంటూ 9 అంటే 9 9 జా 81, 9 6 జా 54 + 8 అంటే 62. ఇక్కడ 6 9 1 జా 9 + 6 15. డన్. 1521 వచ్చింది. అంటే ఎంతలో పోతుంది, 169 9 జా 0. అంటే ఇప్పుడు మనకి స్క్వేర్ రూట్ ఎంత, 89 అని అర్థం. ఓకేనా. సో ఎక్స్ ఈక్వల్ టు ఎంత, 89. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ఆడిటోరియం ఈక్వల్ టు 89. అంతే కదా. సో నంబర్ ఆఫ్ రోస్, ఎన్ని రోస్ ఉన్నాయన్నదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 89 రోస్ ఉన్నాయని. ఓకేనా. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.